తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం కార్తీక మాసంలో అయితే నాగుల చవితి చేస్తామండి. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనకి నాగుల పంచమి రాబోతుంది, అదే విధంగా గరుడ పంచమి అంటున్నారు. అసలు విశిష్టత ఏంటండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇక్కడ నాగుల చవితి కార్తీక మాసంలో చేసేటటువంటిది నాగుల చవితి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది నాగపంచమి, అలాగే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. అదే ఇక్కడ గరుత్మంతుని యొక్క జన్మము ఎత్తడం కారణం చేత ఇక్కడ గరుడ పంచమి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి 5వ రోజు పంచమి అనిగా భావన చేసుకుంటాము. ఆ రోజు గరుత్మంతుని యొక్క ఆరాధన చేయాలి అని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది. అలాగే ఈ యొక్క నాగుల పంచమి అనేటటువంటిది విశిష్టత ఏంటంటే, శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి ఒక్క దానికి కూడా సనాతన ధర్మంలో మనం అన్నింటినీ పూజించడానికి ఆధారంగా ఉన్నటువంటివే ఈ యొక్క సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో మనం ప్రతి దాన్ని పూజించడానికి ఒక అర్థం ఏంటి అంటే ఈ నాగపంచమి. అంటే మనం విషంని కక్కేటటువంటి సర్పాలను కూడా పూజిస్తున్నాము అంటే హైందవ ధర్మంలో దానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అంటే మనకు నాగదేవతలు అని పిలువబడేటటువంటి ఏవైతే జాతి ఉందో దానికి మనం ప్రతికూలంగా ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. అంటే జాతకంలో ఎవరికైనా కాలసర్ప దోషాలు ఉన్నా కానీ, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళకి ఏదైనా పూర్వజన్మ సుకృతము చేత ఏదైనా బంధ విమోచకాలు ఏదైనా ఉన్నాయి, నాగబంధంతో ఏదైనా బాధపడుతున్నారు, నాగదోషంతో ఏదైనా బాధపడుతున్నారు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు బాధపడుతున్నారంటే ఈ నాగపంచమి రోజున చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ దోషం ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు అంటూ ఉంటాయండి వాళ్ళకి? అయితే ఇక్కడ నాగపంచమి రోజున ప్రత్యేకంగా నాగులను పూజించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాగులను ఎవరు పూజించాలి అని అంటే గనక, జాతకంలో రాహు కేతువులు సర్పాలుగా మనము పూజిస్తూ వస్తాము. అంటే ఈ రెండు తల తోక, అంటే ఈ యొక్క క్షీరసాగర మథనం జరిగేటప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవతల యొక్క రూపం దాల్చిన తర్వాత వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ చావు లేకుండా వరాన్ని పొందినటువంటి వారైనారు. దాని చేత విష్ణుమూర్తి ఏం చేశారు, సుదర్శన చక్రంతో వాళ్ళిద్దరిని ఖండించారు. ఖండించినా కానీ వాళ్ళ ప్రాణం పోలేదు, బికాజ్ వాళ్ళు అమృతం సేవించారు కాబట్టి వాళ్ళిద్దరు గ్రహాల రూపంగా ఛాయాగ్రహాలుగా మారిపోండి అని చెప్పేసి శాపం ఇచ్చారు. ఆ ఛాయాగ్రహాల యొక్క ప్రభావం చేతనే రాహు కేతు 2 గ్రహాల మధ్యలో మిగతా 7 గ్రహాలు బంధించబడి ఉంటే దానిని కాలసర్పదోషము అని అంటారు. అలాగే ఈ నాగుల పంచమి రోజున ఏం ఆచరించాలి అంటే, జాతకంలో ఎవరికైనా మేము చాలా చోట్లకు వెళ్ళామండి, నేను శ్రీకాళహస్తి వెళ్ళాను, నేను అలాగే నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళాను, అనేక చోట్ల వెళ్ళాను, నేను ఎన్ని పూజలు చేయించుకున్నా నాకు దానివల్ల ఎలాంటి రిజల్ట్ లేదు, అంటే నా జాతకంలో ఎలాంటి మార్పు లేదు, ఎక్కడ తీస్తే గొంగడ అక్కడే ఉంది అని అనుకున్నటువంటి వారికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని వస్తాయి. అంటే తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో కూడుకున్నటువంటి రోజులు కొన్ని ఉంటాయి. అవి చాలా బలాన్ని ఇచ్చేటటువంటి రోజులు, అంటే మనిషి జాతకాన్ని మార్చేటటువంటి రోజులు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులు. అందుకే నాగపంచమి రోజున ఏం చేయాలి అంటే గనక, మానవులు పుట్టుకతోనే ఒక దిగ్బంధనంతో పుడతారు. దాన్ని ఏమంటారంటే సర్ప దిగ్బంధనము అని అంటారు. ఆ సర్ప దిగ్బంధనంలో పుట్టినటువంటి జాతకులకు ముఖ్యంగా తమ జీవిత కాలంలో వివాహం ఆలస్యం కావడం కానీ, లేదా వివాహం అయితే గనక విడాకులకు దారి తీయడం కానీ, సంతానం లేకపోవడం కానీ, సంతానం ఆలస్యం కావడం కానీ జరుగుతుంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది, ఎన్ని డబ్బులు సంపాదించినా నిలకడలేకపోవడము, వ్యాపారం ఎన్ని వ్యాపారాలు పెట్టినా అందులో ప్రతి దానిలో నష్టం రావడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు జీవితంలో భార్యాభర్తలకు ఎప్పుడూ గొడవలే, ఒకటి కాదు ఒకటికి మించి పెళ్లిళ్ళు అయ్యేటటువంటి సందర్భాలు ఆ యొక్క జాతకులకు ఏర్పడతాయి. దోషం ఉన్నటువంటి వాళ్లకు ఆ సంబంధాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే స్త్రీ పురుషుల యొక్క కామత్వం అనేటటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అంటే ఈ సర్పబంధనంతో పుట్టినటువంటి జాతకులకు. అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా సర్ప నక్షత్రము అని సూచించడం జరిగింది. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారు సంవత్సరంలో ఒకసారి నాగపంచమి రోజున
ఆశ్లేష బలి పూజను గనక చేయించుకుంటే వాళ్ళకున్నటువంటి దిగ్బంధనాలన్నీ తొలగిపోతాయి, బంధనాలన్నీ తొలగిపోతాయి. అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటుంది అంటే గనక వాళ్ళ మీద విషప్రయోగం చేయడము. అంటే విషప్రయోగం అంటే ఏంటి అంటే పూర్వకాలం విషప్రయోగం అంటే చూర్ణాలు పెట్టడం, అంటే వశీకరణ చూర్ణాలు పెట్టడము, మనసు మార్చేలా చేయడము, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు వాళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు ముఖ్యంగా స్త్రీ విషయంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు తొందరగా ఎవరైనా సరే వశీకరణం చేసుకునేటటువంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే వాళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదా వాళ్ళ విషయంలో చీటికి మాటికి గొడవలు రావండి, కోర్టు కేసులు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. వివాహం ఆలస్యం కావడం కానీ, సంతానం ఆలస్యం కావడం కానీ, వాళ్ళు చేసే ప్రతి పనిలో వ్యతిరేకత కానివ్వండి, ఆటంకాలు కానీ ఎక్కువగా జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా వివాహానికి, సంతానానికి ఎక్కువగా ఇవన్నీ చూపిస్తాయి. ముఖ్యంగా దీంట్లో ఇంకో విషయం అంటే ఆర్థికానికి కూడా ఇవి ఎక్కువగా ప్రభావితం చూపించేటటువంటివి ఈ యొక్క జాతకులు. కనుక ఈ నాగపంచమి రోజున ఏదైనా చేసుకోవాలి, మానవులకు మనుషులకు, మనలాంటి సాధారణమైన మానవులకు ఏదైనా కష్టం ఉంది, ఏదైనా బాధ ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళు ఆ రోజున ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేయించుకోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజే ఆ పూజ చేపియాలంటారు. పంచమికి కూడా చేపియచ్చండి? అయితే ఇక్కడ ప్రధానంగా ఆశ్లేష నక్షత్రంలోనే చేయించాలని ఎక్కడ ఏ శాస్త్రమో చెప్పలేదు, లేదు. కాకపోతే ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున చేయించడం అనేటటువంటి ప్రధానంగా చెప్పడం జరిగిందే తప్ప, తప్పకుండా మీరు ఆశ్లేష నక్షత్రంలోనే ఈ యొక్క ఆశ్లేష బలి చేయించుకోవాలి, లేదంటే మీకు ఫలితం రాదు అనేటటువంటిది ఎక్కడా లేదు. ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఇది సామూహికంగా చేస్తాం కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజు చేయిస్తే గనక సామూహికంగా చేసుకున్నటువంటి వాళ్ళు చేయించుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా మేము ప్రత్యేకంగా చేయించుకోవాలి అని అనుకుంటున్నామంటే వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళు పుట్టినటువంటి తిథి ఏంటి, దాని మీదకి వెళ్ళి తారాబలం చూస్తాం. తారాబలం చూసిన తర్వాత ప్రత్యేకంగా చేయించుకునేటటువంటి వాళ్ళకు ఒక పర్టికులర్ నక్షత్రం, దానికి సంబంధించినటువంటి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సంబంధించిన తారాబలాలు కొన్ని ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళకు ఆయా రోజుల్లో చేయించడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఆశ్లేష నక్షత్రంలో చేయించుకోవాలని లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చేది నాగపంచమి. ఈ నాగపంచమి నాగదోషాన్ని తొలగించుకోవడానికి, ఆ నాగదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చేసుకునేటటువంటిదే ఈ యొక్క రెమెడీస్. అంటే ప్రతి జీవిత కాలంలో మనిషికి ఒక అదృష్ట యోగాలు అనేటటువంటి కొన్ని వస్తాయి. అదృష్ట యోగాలు అంటే ఏంటి అంటే మీరు జీవితంలో ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలంటే మీకున్నటువంటి నెగిటివ్ని పోగొట్టుకోవడానికి, అదృష్టాన్ని సంపాదించుకోవడానికి కొన్ని పర్టికులర్ డేస్ వస్తాయి. అలాంటి డేనే ఇప్పుడు వచ్చేటటువంటి నాగపంచమి. కాబట్టి నాగపంచమికి నాగదేవతలను ఆరాధించడము, చాలా మంది పుట్టలలో పాలు పోయడము, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడం, ఎక్కడ నాగదేవత ఆలయాలు ఉంటే అక్కడ కిటకిటలాడము, దానికి సంబంధించినటువంటి క్రతువులు ఆచరించడము ఈ నాగపంచమి రోజున చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు. కనుక ఈ నాగపంచమి రోజున మానవులు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి పండుగకు ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్తూనే ఉంటారు, అది కామన్, అది అక్కడ వరకు ఓకే. కాకపోతే ఏం చెయ్యాలి నాగపంచమి రోజున అంటే, నీ జీవితానికి ప్రతిబంధకాలు ఏవైనా ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, నీకు వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, లేదా నీ జీవితంలో వివాహం ఆలస్యం అవుతుంది, ఆర్థికానికి డబ్బుకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనుకున్న సందర్భాలలో నువ్వేం చేయాలి అంటే, మనిషి చేయవలసినటువంటి క్రతువులు ఏవైనా ఉన్నాయి అంటే, ఇలాంటి ఏదైనా చేసుకున్నటువంటి విధానం ఏదైనా ఉంది అంటే మీ జాతకంలో చూయించుకొని ఈ క్రతువుని, ఇప్పుడున్నటువంటి నాగపంచమి శ్రావణ మాసం, అందులోనూ విశేషమైనటువంటి మాసం, శివారాధనకు చాలా ఇష్టమైనటువంటి మాసం. శివారాధనను, శివ అనుగ్రహాన్ని పొందడానికి ఇది చాలా అరుదైనటువంటి మాసం. కాబట్టి మీకు సంపూర్ణంగా నాగదోషం పోవాలన్నా, ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఏ జాతకులైనా సరే ఈ యొక్క ఆశ్లేష బలి పూజను చేయించుకోవాలన్నా ఇది చాలా అనువైనటువంటి సమయము. ఈ రోజున గనక చేసుకున్నట్టయితే మీ జీవితంలో ప్రతిబంధకాలు, విపత్తులు, ఆపదలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అప్పుల పరమైనటువంటి ఇబ్బందులు, లేదా వివాహానికి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోవడానికి ఇది చాలా ఉపయోగపడేది. జాతకం అనేది చూపించుకోవాలి కదా. జాతకం అంటే మనం ఇప్పుడు జాతకం అనేటటువంటిది ఉన్నా లేకపోయినా, నాగుల పంచమి రోజు సాధారణంగా చేసేటటువంటి క్రియ ఏంటి అంటే, జీవితంలో వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, ఆర్థికానికి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు ఉన్నా లేకపోయినా ఇది ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే పర్టికులర్ జాతకం బేస్ చేసుకుని, ఇప్పుడు మనము ఒక జాతకం చూయించుకోవాలంటే తిథివార నక్షత్రాలు ముహూర్తాలు చూయించుకుంటాం. కానీ జాతకం లేనటువంటి వాడి పరిస్థితి, జీవితంలో నాకు ఇలాంటి ఆపదలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే
పర్టికులర్గా నువ్వు చేయించుకునేటటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఇది కూడా చేయించుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము, మీకు ఉపయోగపడేటటువంటి సమయం. కాబట్టి ఈ నాగపంచమి రోజున ఈ రకమైనటువంటి క్రతువులు అంటే రెమెడీస్ కనుక చేసుకుంటే, పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితము ఒక కొలికి వచ్చే అవకాశము, మీకు ఒక మార్గం కనిపించే, డబ్బు సంపాదించడానికి మార్గం కావచ్చు, వివాహానికి మార్గం కావచ్చు, సంతానానికి మార్గం, ఏదో మీ జీవితంలో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది. ఇది చేయించుకుంటే అన్ని రకాలుగా మీ జీవితము హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మార్గంగా మనకు కనిపిస్తుందమ్మా. గురుగారు, మీరు పూజ గురించి చెప్పారండి, అంటే అది మీరు చేయడం జరుగుతుందా అసలు? తప్పకుండా అమ్మ, నేను ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష బలి ప్రధానాన్ని తప్పకుండా ఆచరిస్తాను. ప్లస్ ఈ నాగపంచమికి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి నాగమండపం వేసి చక్కగా ఆశ్లేష బలి ప్రధానం ఉన్నటువంటి వారికి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నాగమండపం వేస్తాము. సర్పదోషం, నాగదోషం ఉన్నటువంటి వారికి అష్టనాగ పూజ అని చేపిస్తాం. అది వేరే ఇది వేరే. ఆశ్లేష బలి ప్రధానం వేరే, అష్టనాగ పూజ అనేది వేరే. అంటే జాతకంలో రాహు కేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉన్నా, లేదు లగ్నమునందు మనకు రాహు గాని కేతు గాని ఉన్నా ఈ యొక్క అష్టనాగ పూజ అనేటటువంటిది చేస్తాము. అలాగే మామూలుగా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేస్తాం. ఎందుకంటే బికాజ్ దాంట్లో 76 రకాలైనటువంటి పిండాలను పెట్టడం ఉంటుంది. అంటే అన్నంతో చేసినటువంటి బలి ప్రధానం, పిండాలను కాదు, దాన్ని బలి ప్రధానము అని అంటారు. బలి ప్రధానం చేసి సర్ప సంస్కారం అనేటటువంటిది చేస్తాం. సర్ప సంస్కారం అంటే చాలా మంది పామును తెచ్చేసి అగ్నిలో ఆహుతి వేయాలి, లేదు అంటే సర్పానికి సంబంధించినటువంటిది మనం పూజ చేయాలంటే ఇక్కడ సర్ప సంస్కారం మీన్స్ ఆశ్లేష బలి సంస్కారం అంటే ఏంటి, క్రియ అంటే చేయించేటటువంటి పద్ధతి. ఆ రోజున చేయించిన తర్వాత పాము వదిలినటువంటి కుబుసం ఉంటుంది, ఆ కుబుసానికి షోడశోపచార పూజ చేసేసి అది దహన సంస్కారం చేస్తాం. అది సర్ప సంస్కారము. అంటే మనం ప్రత్యక్షంగా సర్పాన్ని పూజించి అది దహన సంస్కారం చేయాలంటే అది పాపంతో సమానం. కానీ అది వదిలినటువంటి కుబుసం ఏదైతే ఉంటుందో, దాని చర్మం ఏదైతే ఉంటుందో లేయర్, అది మనం దానికి షోడశోపచార పూజ చేసి అది పూర్ణాహుతిలో సమర్పిస్తే సర్ప సంస్కారం అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకు ఆశ్లేష బలి ప్రధానం కూడా అయిపోతుంది. ఇది మీకు ఎక్కడ కుక్కి సుబ్రహ్మణ్య స్వామిలో కూడా ఇలాంటి పద్ధతి చేయరు. ఇది తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి. తంత్రశాస్త్రము మనుషులకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా వాళ్లకు తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటి, తొందరగా ఫలితాన్ని అందించేటటువంటి తంత్రశాస్త్ర విధానంలో ఇది చాలా రహస్యం. మీకు ఇక్కడ కుబుసం వేయాలి, కుబుసం వేస్తే సర్ప సంస్కారం ఇక్కడ ఎక్కడ కూడా మీకు చెప్పబడడం లేదు. కాకపోతే ఇది తంత్రశాస్త్రం నుండి రహస్యమైనటువంటి తంత్రము. ఇలా చేస్తే తప్పకుండా మీకు ఉన్నటువంటి ఏ దోషమైనా సరే తొలగిపోతుంది అని చెప్పేటటువంటి తంత్రశాస్త్రం యొక్క మహత్యం. ఇది నేను సైనిక్పూర్ లో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందమ్మా, ఆ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇది చేయించుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము రేపు చేసుకుంటాం, ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే మాకు సమయం సరిపోదు. మినిమం ఒక 15 days ముందైనా సరే దీనికి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు సంప్రదిస్తేనే అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అనేటట్టు మేము చేయగలుగుతాము. లేదు మాకు అదే రోజు చేయిస్తాము, లేదు ముందు రోజు వస్తామండి అన్నట్టు కుదరదు. మినిమం 15 days ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అయితేనే మీకు ఇది చేయించుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తామమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.